సార్ ఇగో ఇంకో మాట, మీరు తప్పుగా అనుకోకండి, మీరు చాలా ఫిట్గా ఉన్నారు. పిల్లలందరూ ఫిట్గా ఉండాలంటే గ్రౌండ్లో తిరుగుతుంటే, ఆటలు ఆడుతుంటే, రన్నింగ్ చేస్తుంటే మంచిగా ఉంటుంది. వీళ్ళకి ఏం లేవు, 4 గాంగానే 4 ఫోన్లు పట్టుకొని నిలబడతారు టీచర్లు. ఇట్లా నిలబడి ఎవడన్నా గ్రౌండ్ దిక్కుపోతే కథ. మా దగ్గరికి వెళ్ళి ఒక టీం ఆడాలంటే టీమ్ కి 500 రూపీస్ చార్జ్ చేస్తాం. మేము ఏం స్పోర్ట్స్ ఆడాలన్నా మేము పైసలు కట్టుకొని ఆడాలి. అప్పుడు మేము ఈడ ఆడుకునేది బయట గ్రౌండ్ లో ఆడుకుంటాం కదా. మేము టోర్నమెంట్ చేయాలన్నా బయట టోర్నమెంట్ కాలేజ్ నుంచి కండక్ట్ చేయాలి కానీ బయట చేసుకుంటాం కదా. 500 రూపీస్ మేము ఎందుకు పే చేయాలి? ఏ గేమ్ ఆడాలన్నా 500 రూపీస్ పే చేయాలి. ఎందుకు? మీకు తెలిసి ఇవన్నీ వీళ్ళ న్యాయబద్ధమైన డిమాండ్లే ఉన్నాయి. సో కంప్లైంట్లు ఇవ్వలేదు అంటున్నారు. మేము సీఎంకి ఇచ్చినాము, అదేంటి ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇచ్చినాము, ఈ మొత్తం యూజీసీ అన్ని జాగాలకు పోయినాయి సార్ కంప్లైంట్లు. యా, నా రిక్వెస్ట్ అనుకోండి, కండోనేషన్ ఫీజు గురించి కానీ, యూనిఫామ్ గురించి కానీ, రూల్స్ పాటించే అని చెప్పి కానీ, ఎగ్జామ్ ఫీజు గురించి కానీ ఇప్పుడే ఈ క్షణంలోనే నాకు జస్ట్ ఒక 2-3 వచ్చి సార్తో పాటు క్రాంతి కుమార్ సార్ ఇగో లేదు సార్ ఇగో నేను ఇన్నే ఉంటా ఇచ్చినాక 2 days లో కాదు 1 day లో కాదు ఎప్పుడు రిప్లై ఇస్తారో ఆ రిప్లై. సార్ మీరు రేపటి దినం మమ్మల్ని టార్గెట్ చేసామని చేస్తే మీరు రెస్పాన్సిబుల్ గా ఉంటారు కదా సార్? 100% మిమ్మల్ని కావాలని ఎవరైనా టార్గెట్ వినండి 100% మీలో ఎవరినైనా సరే సార్ మమ్మల్ని కాలేజ్ వాళ్ళు అన్నెసెసరీగా మేము మాకున్న ఇష్యూస్ ని రేజ్ చేసినందుకు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నా సార్ అని చెప్పి. ఇప్పుడు మనము చట్ట ప్రకారం మాట్లాడుకోవాలి. మీ పరిధి క్రైమ్ వరకే. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మ్యాటర్లు, వాళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే ఇది వాళ్ళ పరిధిలో ఉంది. వాళ్ళు బయటికి రాకుండా వాచ్మెన్ వీడియోలు చూపించుకుంటారు. ఎందుకు సార్ వీడియోలు చూపించుకొని మీరు అడుగుతుంది పైసలు కాదు, మీరు అడుగుతుంది పైసలు కాదు. We want